లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, అజయుడి కోరిక. చంద్రపుర రాజ్యం రాజు ధర్మసేనుడు. పేరుకు తగినట్టు ధర్మమూర్తి, మహావీరుడు. ఆయన ఆడిన మాట తప్పి ఎరుగడు. ఆయన పాలనలో ప్రజలు చీకు చింత లేకుండా జీవిస్తున్నారు. హిమగిరి చంద్రపురానికి పొరుగు రాజ్యం. ఆ రెండు రాజ్యాల మధ్య వైరం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నది. ధర్మసేనుడు తాత ముత్తాతల నాటి వైరం కొనసాగించదలచక హిమగిరి రాజు విక్రమవర్మతో స్నేహం చేయ సంకల్పించాడు. అయితే మూర్ఖుడు, రాజ్య విస్తరణాభిలాష గలవాడు అయిన విక్రమవర్మ అందుకు సమ్మతించక శత్రుత్వం కొనసాగించాడు. ధర్మసేనుడు విక్రమవర్మను అవలీలగా ఓడించగల సత్తా ఉన్నప్పటికీ అలాంటి ప్రయత్నం ఏనాడూ చేయలేదు. విక్రమవర్మ మాత్రం చంద్రపుర రాజ్యాన్ని ఆక్రమించడానికి ఏవేవో పథకాలు ఆలోచిస్తూ ఉండేవాడు. ఏళ్లు గడిచాయి. క్రమంగా విక్రమవర్మ తన సైనిక బలగాన్ని పెంచుకొని ధర్మసేనుడి మీద యుద్ధం ప్రకటించాడు. తనకై తాను కాలు దువ్విన విక్రమవర్మను ఓడించి తన పరాక్రమం నిరూపించుకోవడానికి ధర్మసేనుడు సిద్ధపడ్డాడు. చంద్రపురి, హిమగిరి రాజ్య సైనికులు యుద్ధభూమిలో పోరు ప్రారంభించారు. కొద్ది వ్యవధి తర్వాత ధర్మసేనుడు, విక్రమవర్మ యుద్ధభూమిలో ముఖాముఖి తలపడ్డారు. అయితే ఎవరూ విజయం సాధించలేక సూర్యాస్తమయ వేళకు ఎవరి శిబిరాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. మర్నాడు జరిగిన యుద్ధంలో శత్రు సైనికుడు విసిరిన ఈటె ధర్మసేనుడి భుజాన్ని బలంగా తాకింది. ఆయన యుద్ధరంగం నుంచి తన శిబిరానికి వెళ్ళిపోయాడు. వైద్యులు ఆయన గాయానికి కట్లు కట్టారు. జరిగిన సంఘటనకు ధర్మసేనుడు కలత చెందాడు. ఇప్పుడేమి చేయాలని ఆలోచిస్తూ ఉండగా సేనాధిపతి అక్కడికి వచ్చి, ప్రభు, మీరు విచారించకండి. గాయపడిన మీరు యుద్ధరంగానికి రాలేరు. నేను నా సర్వశక్తులు ఒడ్డి విక్రమవర్మను ఓడించగలను అన్నాడు. ఈ సేనాధిపతి ఎంతో రాజభక్తుడు, ధైర్యశాలే కానీ యుద్ధతంత్రం అంతగా ఎరిగినవాడు కాదని ధర్మసేనుడికి తెలుసు. అయినా అప్పటి విషమ పరిస్థితిలో చేసేది లేక ఆయన సరే అన్నట్లు తల ఊపాడు. సేనాధిపతి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి చంద్రపుర సైన్యంలోని ఒక సైనికుడు శిబిరంలో ధర్మసేనుణ్ణి ఒంటరిగా చూడవచ్చి, ప్రభు, నా పేరు అజయుడు. ఈ మధ్యనే మన సైన్యంలో చేరాను. మీరు గాయపడిన సంగతి తెలిసింది. ఈ పరిస్థితిలో మీరు శత్రురాజు విజయవర్మతో యుద్ధం చేయలేరు. ఆ అవకాశం నాకు కల్పించండి. ఏదో విధంగా అతన్ని ఒంటరిగా ఎదుర్కొని హతమార్చగలను అన్నాడు. ఒక సామాన్య సైనికుడు విక్రమవర్మను ఎదుర్కొంటాననడం ధర్మసేనుడికి ఆశ్చర్యం కలిగించింది. అది గమనించిన అజయుడు, ప్రభు, బాల్యం నుంచి మా అమ్మ చెప్పిన కథలు విని విని నా మనసులో ఒక కోరిక స్థిరపడిపోయింది. అది నెరవేర్చుకునే ప్రయత్నంలో అహర్నిశలు శ్రమించి యుద్ధ విద్యలు నేర్చాను. నా పరాక్రమం ఏ పాటిదో ప్రదర్శించి తమరిని మెప్పించి నా కోరిక తీర్చుకోవడానికే సైన్యంలో చేరాను అన్నాడు. బావుంది, మరి నీ కోరిక ఏమిటో తెలుసుకోవచ్చా అని ప్రశ్నించాడు రాజు. దానికి అజయుడు, ప్రభు, నా మనసులోని కోరికను విక్రమవర్మను అంతమొందించిన తర్వాతే వెల్లడిస్తాను. అయితే అది తప్పక నెరవేరుస్తానని తమరు మాట ఇవ్వాలి అన్నాడు. ధర్మసేనుడు 1-2 క్షణాలు మౌనంగా ఉండి, అజయ, నువ్వు నిజంగా విక్రమవర్మను ఓడించగలిగితే నీ కోరిక ఏదైనా తప్పక తీరుస్తానని మాట ఇచ్చాడు. తరువాత ఆయన సేనాధిపతిని పిలిచి విషయం వివరించాడు. మర్నాడు యుద్ధభూమిలో అజయుడు విక్రమవర్మకు
బాసటగా ఉన్న సైనికులను తరిమికొట్టి అతన్ని ఎదుర్కొన్నాడు. ఇది చూసిన విక్రమవర్మ తన శక్తినంతటినీ ఒడ్డి అజయుణ్ణి ఎదిరించ ప్రయత్నించాడు. అయితే అది విఫలమై వెనుదిరిగి చూసిన విక్రమవర్మను ఓడించాడు అజయుడు. తమ రాజు మరణం చూసి హిమగిరి సైనికులు చెల్లాచెదురయ్యారు. అజయుడి విజయవార్త విన్న ధర్మసేనుడు ఆనందంతో అతన్ని కౌగిలించుకొని అభినందించి, ఈ సంతోషకరమైన సమయంలో నీ మనసులోని కోరికను వెల్లడించు, అది నెరవేర్చి నీకిచ్చిన మాట నిలుపుకుంటాను అన్నాడు. ప్రభు, నేను రాకుమారిని వివాహమాడదలిచాను, ఆమెతో నా వివాహం జరిపించండి అన్నాడు అజయుడు వినయంగా. అజయుడి కోరిక విన్నంతనే ధర్మసేనుడు సంకట స్థితిలో పడ్డాడు. ఆయనకు ప్రియంవద ఒక్కతే కుమార్తె. ఆమెకు శరశ్చంద్రిక రాజ్యకుమారుడు వసంతసేనుడితో వివాహం నిశ్చయమైంది. ఆ విషయం ఇంకా ప్రజలకు తెలియపరచలేదు. నిశ్చయమైన వివాహాన్ని తప్పించలేడు. అలాగని అజయుడికిచ్చిన మాట తప్పలేడు. ఆయన తన మనసులోని బాధ బయట పెట్టకుండా విజయుణ్ణి గౌరవంగా అంతఃపురానికి తీసుకుని పోయి అతిథి మర్యాదలు జరిపించాడు. ఆ రాత్రి ధర్మసేనుడు కుమార్తె ప్రియంవదతో సంగతి వివరించి, నీ వివాహం అజయుడితో జరిపిస్తే వసంతసేనుడి వద్ద మాట తప్పిన వాడినవుతాను, వసంతసేనుడితో జరిపిస్తే అజయుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేను అన్నాడు విచారంగా. ప్రియంవద మంచి మేధావి. పరిపాలనా విషయాల్లో ఆమె తండ్రికి సలహాలిస్తుంటుంది. ఆమె తండ్రికి ధైర్యం చెబుతూ, నాన్న, ఈ సమస్యను నేను అందరికీ తృప్తికరంగా పరిష్కరిస్తాను, మీరు మాట తప్పే పరిస్థితి రాదు అని హామీ ఇచ్చింది. మర్నాటి ఉదయం ప్రియంవద తన ప్రియ చలికత్తె వీణాధరికి తన అలంకరణ చేసి ఏం చేయాలో చెప్పింది. వీణాధరి అజయుడి మందిరానికి వెళ్ళింది. రాకుమార్తె అలంకారంలో ఉన్న ఆమెను చూసి అజయుడు ఆమెను రాకుమార్తెగానే భావించాడు. వీణాధరి అతడితో, మీరు రాజకుమారిని వివాహమాడాలన్న కోరికలో ఉన్నారని మహారాజు చెప్పారు, నిజమే కదా అన్నది. ఆ ప్రశ్న విని అజయుడు పరమానంద భరితుడై, అవును రాకుమారి, నిజం. నేనింతవరకు రాకుమార్తెలు ఎలా ఉంటారో చూడలేదు. మీరు నా చిన్నతనంలో అమ్మ చెప్పిన కథల్లోని రాకుమారిలాగే ఉన్నారు. క్షత్రియేతరుడైన నేను ఎన్నో క్షాత్ర విద్యలు నేర్చి ఈనాడు రాకుమారిని వివాహమాడబోతున్నానంటే అందుకు మా అమ్మే కారణం అంటూ అడుగు ముందుకు వేయబోయాడు. వీణాధరి చిరునవ్వుతో అజయుణ్ణి వారించి, మహావీరుణ్ణి వివాహమాడబోతున్న నేను ధన్యురాలిని, త్వరలోనే మన వివాహం జరుగుతుంది అని వెళ్ళిపోయింది. దీన్నంతా ప్రియంవద ద్వారా తెలుసుకున్న ధర్మసేనుడు, అమ్మ, ఈ అజయుడు మన రాజ్యాన్ని బలవంతుడైన శత్రురాజు నుంచి రక్షించాడు. అటువంటి వాడికి వీణాధరిని రాకుమారి అని కట్టపెట్టడం నేను మాట తప్పడం అవుతుంది కదా అన్నాడు. అదేం లేదు నాన్న, ఆ మహావీరుడు వివాహమాడదలచింది ఏదో ఒక రాకుమారిని, అంతే. ఇప్పుడు నువ్వు వీణాధరిని దత్తత తీసుకోబోతున్నావు. దత్త కుమార్తె కన్న కుమార్తెకు సమానం అన్నది ప్రియంవద. ఆ తర్వాత ధర్మసేనుడు వీణాధరిని దత్తత తీసుకుని నెల తిరగకుండానే అజయుడికి ఆమెనిచ్చి అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు.